హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రస్తకొల్లా. ఈరోజు ఈ వీడియోలో మేమైతే సండే సాటర్డే హాలిడేస్ ఉంటాయి కదండి. అంటే సాటర్డే ఉండదు, కానీ మేమైతే ప్లాన్ చేసుకొని మరి ఫ్యామిలీస్ అందరం కలిసి విలేజ్కి అయితే వెళ్ళామండి. సండే సాటర్డే ఆ రోజైతే కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి మేమైతే ఒక ప్లాన్ చేసామండి. పిల్లలు అయితే సిటీలో నార్మల్గా ఇంట్లోనే ఉంటారు కదండి, కానీ కొంచెం వాళ్ళకి స్పెషల్గా ఉండాలని గేమ్ని అయితే కండక్ట్ చేశామండి. పిల్లలందరికీ కూడా చూసారు కదా, అక్కడ వాళ్ళైతే క్రికెట్ అయితే ఆడుతున్నారు. పిల్లలందరూ కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారండి. చిన్న వాళ్ళతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా క్రికెట్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. ఎంతో అంటే ఎంతో ఆనందంగా ఉందండి విలేజ్కి వెళ్ళడం. ఇక్కడ ఏంటంటే స్పెషల్, మీరు ఎప్పుడు సిటీలో ఉండడం కాదండి, మీరు కూడా అప్పుడప్పుడు విలేజ్ని విజిట్ చేయడం వల్ల పిల్లలకి మైండ్ సెట్, అక్కడ వాతావరణం కూడా సెట్ అవుతూ ఉంటుంది. కూడా అప్పుడప్పుడు పిల్లలందరినీ విలేజ్కి అయితే తీసుకెళ్ళాలి. చూస్తారు కదా, మా డుగ్గుగాడు అయితే ఆ గ్రౌండ్, అక్కడ ఉన్న ప్లే గ్రౌండ్ మొత్తం ఎలా బ్యాట్ తీసుకొని తిరుగుతూ ఉన్నాడో, వాడైతే క్షణం కూడా నా మీద లేరడండి. మొత్తం గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ మస్తు అంటే మస్తు ప్లే ఆడుకున్నాడండి. చూసారు కదా ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారో పిల్లలు అయితే. మస్తు అంటే మస్తు ప్లేస్ ఉంది, ఎంజాయ్ అయితే ఫుల్ చేశారు. అక్కడ మా అత్తమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు, ఇంకా అందరం అయితే మస్తు ఎంజాయ్ చేసామండి. చూసారా మీరు ప్రీవియస్ వీడియోలో మా తాత అయితే ఒక దత్తాత్రేయ స్టోరీ జననం అయితే ఆయన వివరించాడు. చాలా అంటే చాలా బాగా వివరించాడండి. తను దత్తాత్రేయ గురించి కాదు, శివుడు అయితేనే ఇంకా వేరే వేరే దేవుళ్ళందరి గురించి కూడా వివరిస్తూ ఉన్నాడండి. ఎప్పుడు వెళ్ళినా సరే మాకైతే ఒక స్టోరీ అయితే చెప్తూ ఉంటాడు. సో మా బాబుని చూసారు ఎలా డాన్స్ చేస్తూ ఆడుతూ ఉన్నాడో. గేమ్ అయితే మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా. చిన్న పెద్ద భేదం లేకుండా మంచి వేలో అయితే అక్కడ టైం పాస్ అయితే జరిగిందండి. ఆ వే చూడండి, పిల్లలు ప్రొఫెషనల్గా ఆడుతూ ఉన్నారు. మా గౌతమ్ అయితే బాల్ ఎక్కడో అక్కడ వెళ్ళి పడితే తీసుకురావడానికి వెళ్ళడం కానీ, ఇంకా చాలా అంటే చాలా సన్నివేశాలు, అక్కడ జోక్స్ వేసుకోవడం కానీ, టైం పాస్ అయితే మస్తు అయితే ఉందండి. అక్కడ మా మావయ్య బాబు తనైతే ఊరికే ఇక్కడ కెమెరా ముందుకు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వదిన ఛానల్ అని అంటూ ఉన్నాడు. మా మామయ్య చూసాడు మా డుగ్గు గానితో ఎలా ఆడుతున్నాడు. తను ఒక కట్టె పట్టుకొని బ్యాట్ తోటి చాలా అంటే చాలా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే మాకు అక్కడ అయిపోయిందండి. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కూడా చూసారు కదా బాబు ఎలా డాన్స్ చేస్తున్నాడో. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేశాడు తను. ఇక్కడ వచ్చి మీరు కూడా మంత్లీ కానీ ఎప్పుడైనా మా ఇయర్లో 2-3 టైమ్స్ అయినా నేను చెప్పేది ఏంటంటే, విలేజ్ని అయితే విజిట్ చేయండి. అక్కడ వాతావరణాన్ని పిల్లలకి అలవాటు చేయండి ఫ్రెండ్స్. పిల్లలు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు ఆ వెదర్కి. చూసారు కదా ఆ బాబు అయితే ఎంత ఎంజాయ్మెంట్తో బాల్ని అక్కడ వెళ్ళింది తీసుకురాపో. మా బాబుని కూడా కొంచెం ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ అయితే అందరూ కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతసేపు తను బ్యాటింగ్ చేశాడు మా మామయ్య కొడుకు, ఇప్పుడు మా బాబుని బ్యాటింగ్ అయితే చేస్తున్నానండి. చూసారు మా డుగ్గుగాడైతే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాడు. అత్తమ్మలు మామయ్యలు వెదర్కి, అక్కడ ఉన్న వాతావరణానికి అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అందరం కూడా చేసామండి. బౌలింగ్ కానీ పిల్లలకు బ్యాటింగ్ కానీ అక్కడ నేర్పడానికి చాలా అంటే చాలా ప్లేస్మెంట్ అయితే ఉందండి. అక్కడ చెట్లు కానీ ఎంత వెదర్ అయితే సూపర్గా ఉందండి. ఇంకా ఏంటంటే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.